హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక చిన్న పేపర్ ముక్క మీద ఒక పేరు రాసి ఉప్పు లోపల దాచిపెట్టండి. 3 సార్లు చేస్తే చాలు, అప్పులు తీరతాయి, ఇచ్చిన డబ్బు వాపస్ వస్తుంది. ఎంత మొండి వాళ్ళైనా, ఎంత కోపంగా ఉన్నా, మీ మీద గొడవకు వచ్చినా, అలా మొండికేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు క్షమాపణ చెప్పి, సారీ చెప్పి, పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో మీ డబ్బును మీకు తిరిగి ఇస్తారు. మీరు ఎవరి దగ్గర అప్పు చేసింటే సతాయించేశారు, పీడించేశారు, ఎక్కడ కనపడితే అక్కడ నిలేసి మీ పరువు తీసేశారు, అలాంటి వాళ్ళు కూడా క్షమాపణ చెప్తారు. తప్పైపోయింది, ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అప్పు చేశారో తెలియదు, మేము పీడించేశాం, సారీ, చాలా ఇబ్బంది పెట్టామంటారు. ఒక బదులు వడ్డీకి తెచ్చుకుంది ఇచ్చిన అమౌంట్ మాత్రమేనా అంటే కాదు. బ్యాంకు లోన్లు, ముఖ్యంగా బ్యాంకు లోన్లు తీరుతాయి. తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకుంటారు. డబ్బుకు సంబంధించి మీరు ఎక్కడ లావాదేవీలు చేసి అవి తీరక, తెంపుకోలేక, తీర్చుకోలేక, మీరు ఇచ్చిన డబ్బును రాబట్టుకోలేక ఎవరైతే విలవిల్లాడిపోతూ ఉంటారో, అప్పుల ఊబి నుంచి ఎవరైతే బయట పడలేక ఆత్మహత్య దాకా వెళ్ళిపోతూ ఉంటారో, అన్నం నీళ్లు వదిలేసి జనాల్లోకి వెళ్ళాలంటే కూడా అప్పుల వాళ్ళు వచ్చి మీద పడతారేమో, ఎక్కడ పడితే అక్కడ నిలేస్తారేమో, ఇంటి మీదకి వస్తారేమో అంటూ ప్రాణాన్ని అరచేతి గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు చూడండి, బిక్కు బిక్కుమంటూ. అలాంటి వాళ్ళకండి ఇది రామబాణం లాంటి, బ్రహ్మాస్త్రం లాంటి ఒక బెస్ట్ రెమెడీ అండి. మీ అప్పు తీరకపోతే అడగండి, అప్పులు ఊబి నుండి బయట పడకపోతే అడగండి, మీరు ఇచ్చిన డబ్బు మీకు మళ్ళీ రిటర్న్ రాకపోతే అడగండి. అది ఎన్నేళ్ళైనా అయిపోనివ్వండి, వాళ్ళు మొండికేశారు, సతా ఇచ్చారు 10-15 ఏళ్ళుగా, వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చి మీకు అప్పగించిపోతారు. చాలా మంచి రెమెడీ అండి, అస్సలు మిస్ చేయకండి. అప్పు లేని వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎవ్వరూ లేరు. 99% కూడా అప్పుల పాలై ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పుల ఊబి నుండి బయటపడాలి అనుకునే వాళ్ళు ఈ రెమెడీని తప్పక ట్రై చేసి చూడండి. అంతే. అయితే ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అంటే, మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు అప్పులు తీర్చుకున్నారు అనుకోండి, వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి, మీకు కూడా అందులో భాగం వస్తుంది, మీకు పుణ్యం వస్తుంది. ఇక నమ్మకమైన గురువు గారండి. ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే, నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నాకు 1-2 సార్లు అతి పెద్ద సమస్యల్లో నేను చిక్కుకున్నప్పుడు కూడా, ఈ కష్టం నుంచి నేను బయట పడగలనా అని అనుకున్న అనుమానంలో ఉన్నప్పుడు కూడా ఎంత సులభంగా ఆ సమస్య నుంచి, ఆ కష్టం నుంచి నన్ను బయటపడేశారంటే నేనైతే చాలా వండర్ అయిపోయాను. అసలు బయట పడలేను అన్న సమస్య నుంచి ఇంత సులభంగా ఎలా అని. ఎందుకంటే ఎంతటి మొండి సమస్యలకైనా వాటికి తగ్గ పరిష్కారం ఈ అరచేతుల్లో ఉంది. 60 ఏళ్ల అనుభవం కూడా ఉంది జ్యోతిష్యం చెప్పటంలో. ప్రతిదీ ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించి చేస్తారంటే కాదు అన్న మాటే ఉండదు. మనిషి అయి పుట్టాక వచ్చేటటువంటి ఎన్ని సమస్యలకి, ఎన్ని బాధలకైనా ఈయన దగ్గర పరిష్కారం ఉందండి. ఇట్టే తీర్చేస్తారు. ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, వీరి మొబైల్ నెంబర్ 7389958586. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా వివరించండి. పూజల ద్వారా తక్కువ సమయంలో మిమ్మల్ని బయటపడేస్తారు, రిలీఫ్నిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తగొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఒయ్యలోకి వస్తే, ఈ రోజు రెమెడీ కోసం మీకు కావాల్సింది చిన్న పేపర్ ముక్క, ఒక పెన్ను, గుప్పెడు ఉప్పు, ఒక గాజు బౌలు. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదండి. మీవి కోట్ల అప్పు ఉన్నా, మీకు రావాల్సిన అమౌంట్ ఎంతైనా కూడా, ఎంత పాత బాకీ అయినా కూడా వసూలు అయిపోతుంది ఈ ఒక్క వస్తువులతో. అయితే ఏం చేయాలి, మీకు ఖచ్చితంగా గాజు బౌలే కావాలని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో లేదా ఒక గాజు బౌల్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇలాంటి రెమెడీస్ కి యూజ్ అవుతుంది. లేదా మీరు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మీ దగ్గర పెద్దది ఉంటుంది చూడండి గాజు బౌలు, అలాది ఉన్నా, అంతటి ఉన్నా తీసుకోండి. లేదంటే మా ఇంట్లో చిన్నది ఉందండి, స్వీట్స్ అవి తినేలాంటిది, గుప్పుడు మాత్రమే ఉప్పు పట్టే అంత సైజ్ ఉందంటే నో ప్రాబ్లం, తీసుకోండి. అదే అయితే ఉప్పు సగం సగం అలా వేయకండి, నిండుగా వేసి పెట్టండి. ఉప్పు పొంగిపోయేలా కాదు, దాన్ని పైకి సమానంగా అలా వేసి పెట్టి ఉప్పు ఒక చిన్న పేపర్ తీసుకోండి.
ఒక 2 ఇంచులు వెడల్పు, 2 ఇంచులు పొడవు చాలు. అంటే ఒక పేరు, అమౌంట్ రాయటానికి మాత్రమే. అంత చిన్న పేపర్ తీసుకొని బ్లూ కలర్ పెన్ను, గ్రీన్ ఏదైనా యూజ్ చేసుకోండి. బ్లాక్ ఒకటి వద్దు, రెడ్ వద్దు. ఈ పెన్నుతో మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళ పేరు రాయండి. వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నారు, 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 ఎంత తీసుకున్నారు ఆ అమౌంట్ రాయండి. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఉంటే ఇలా రాయండి. ఇంకా లేదు మేమే వేరే వాళ్ళకి ఇచ్చామండి, వాళ్ళు మొండికేస్తున్నారండి, చేయబదులుగా ఇచ్చాము, ఏదో కష్టాల్లో ఉన్నారని ఇచ్చాము, రిలేటివ్స్ ఫ్రెండ్స్ అని ఇచ్చాము, తీసుకున్నప్పుడు ఎంత నువ్వే నాకు ఒక దేవుడు అన్నట్టు తీసుకున్నారు, ఆఖరికి ఇప్పుడు తిరగబడుతున్నారండి, ఇవ్వట్లేదు, దాదాపు చాలా ఏళ్ళు అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పేరు రాసి మీరు వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చారో అది కూడా రాయండి. అయితే ఇక్కడ కోరుకునేటప్పుడు మనం కోరుకునే విధం ఉంటుంది అంతే. ఇక్కడ అప్పు తీరాలి అన్నప్పుడు ఒకలా మేనిఫెస్టేషన్ చేసుకోండి, ఒకలా సంకల్పం చేసుకోండి. ఇచ్చిన డబ్బు రావాలంటే ఇంకొకలా మేనిఫెస్టేషన్ చేసుకోండి, ఇంతే. అయితే ఇక్కడ మీరు ఎవరి దగ్గరనో వడ్డీకి తీసుకున్నారో, చేయబదులుగా తీసుకున్నారో, వాళ్ళ అప్పు తీరట్లేదు, ఎంతో ప్రయత్నిస్తున్నారు, ఎవరివో చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, మిగతావన్నీ తీరుతున్నాయి, కానీ పర్టికులర్గా వీళ్ళ అప్పు తీరట్లేదు, ఎందుకో తెలియట్లేదు. దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. వడ్డీకి ఇచ్చే వాళ్ళు కూడా వీళ్ళు త్వరగా రిటర్న్ ఇవ్వకూడదు, వడ్డీ ఇస్తూనే ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్, చిన్న చిన్న తంత్రాలు ప్రయోగించి వాళ్ళు డబ్బు ఇస్తారు, ఉప్పులో పెట్టి ఇవ్వటమో ఇలా. అంటే డబ్బు మళ్ళీ మునగదు, ఎప్పటికైనా వాళ్ళకే వెళ్తుంది, కానీ ఆలస్యంగా వెళ్ళేటట్టు, నెల నెల వడ్డీ కట్టేటట్టు, ఏళ్లకు ఏళ్ళు తెగని అప్పులా మారేటట్టు కూడా చేసిస్తూ ఉంటారు. అది మీకు తెలియక ఎందుకు వీళ్ళకి అప్పు తీరలేదు అంటూ మీరు బాధపడిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఏం చేస్తారు, అయితే ఇక్కడ ఒకే అప్పు రాయాలి, ఎన్ని పడితే అన్ని రాయకూడదని గుర్తుంచుకోండి. మీరు ఏదైతే ముఖ్యమైన అప్పు ఉందో, ఏదైతే తీరని అప్పు ఉందో ఆ ఒక అప్పు మాత్రమే మీరు రాయాలి. మళ్ళీ వీళ్ళది అయిపోయింది అనుకోండి, తీరింది అనుకోండి, ఇంకొకరిది మళ్ళీ చెయ్యాలి. ఎలా అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైనా ఏమైనా అడుగుతారు, సరే మనం పాపం అడిగారు కదా, నోరు తెచ్చి అంటూ ఒకటి ఇస్తాము, ఒక వస్తువు, లేదు ఇంకా 4-5 వస్తువులు అడిగితే మనకి ఏమనిపిస్తుంది, కోపం వస్తుంది, ఇచ్చింది కూడా లాగేసుకుందామా, ఇంత దురాశ ఏంటి మనిషికి అనిపిస్తుంది. అలాగే మన భగవంతుని, యూనివర్స్ని అడిగేటప్పుడు కూడా ఒకటి అడిగితే ముద్దుగా, ఇష్టంగా, త్వరగా తీరేటట్టు చేస్తారు, అందిస్తారు. అదే 4-5 ఒకేసారి అడిగేసామండి, ఇంత ఆశ ఏంటి మనిషికి, కొంచెమన్నా టైం ఉండాలి కదా, గ్యాప్ ఇవ్వాలి కదా అంటూ చిరాకు పడతారు, జరగకపోవచ్చు. కాబట్టి ఒకటే కోరండి, అది తీరాక ఇంకొకరి పేరు రాసి పెట్టండి. బ్యాంకు ఉందా, ఆ బ్యాంకు పేరు కింద ఎంత అమౌంట్, మీరు ఇంట్రెస్ట్ చేర్చకండి, అసలు ఎంత తీసుకున్నారు అది మాత్రమే రాయండి. అది తీరిపోయే విధంగా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు ఎక్కడో బంగారం పెట్టేశారు, ఆ బంగారంకి సంబంధించినటువంటి ఆ ఆఫీసు కానీ, దాని పేరు, ఇంకా అమౌంట్ ఎంత, ఇలా రాయండి. మీరు అప్పులు తీర్చుకోవటానికి అయితే ఈ విధంగా చెప్పండి, తెలుసో తెలియకో అప్పు చేశాను, ఇది మొదటిది ఆఖరిది ఇదే అవ్వాలి, ఇంకా జీవితంలో అప్పు చేసే పరిస్థితి నా జీవితంలో రాకూడదు, ఈ అప్పుల నుంచి బయటపడాలి, వీళ్ళ నుండి కూడా రుణ విముక్తిని అవ్వాలి పూర్తిగా, ఎందుకంటే వీళ్ళ అప్పు చెల్లించడానికి అష్ట కష్టాలు పడ్డాను, తెగలేదు, ఈ రోజుతో తెగిపోవాలి అని మీరు ఇలా చెప్పుకొని ఈ పేరు రాశారు కదా పేపరు, దాన్ని ఫోల్డ్ చేసి ఉప్పు లోపలికి పెట్టేసేయండి. ఇంకా మీకు ఎవరో అప్పు ఇవ్వాలి, వీళ్లకు అప్పు ఇచ్చాము, అప్పుగా ఇచ్చాము, ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వకుండా మొండికేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలయ్యి మాకు వాళ్ళు డబ్బు ఇచ్చేయాలి అని ఇలా చేసుకోండి. ఆ పేపర్ కూడా అంతే. అంటే ఇక్కడ ఒకటే పేపరే పెట్టాలి, ఇక్కడ మీరు అప్పు తీర్చే పేపర్ అయినా పెట్టాలి, మీకు రావాల్సిన అప్పు పేపర్ అయినా ఒకటే ఉండాలని గుర్తుంచుకోండి. ఆ ఉప్పులో పెట్టేశాక ఈ ఉప్పు బౌల్ని తీసుకువెళ్ళి మీ హాల్లోనే పెట్టాలి, ఇంకెక్కడ పెట్టడానికి లేదు. ఎక్కడ పెడతారు, కొంచెం హైట్లో ఏదైనా షెల్ఫ్ ఉంటే అక్కడ పెట్టేస్తారా, దివానా కాట్ కింద కానీ, సోఫాల కింద కానీ, ఏదైనా మంచం లాంటిది ఉంటే దాని కింద పెట్టేస్తారు, పెట్టండి. మళ్ళీ మళ్ళీ తాకకూడదు దాన్ని. ఎన్ని రోజులు, వారం రోజులు. ఆ ఉప్పుని మళ్ళీ కదిలించటము, ముట్టుకోవటము అట్లా చేయకూడదు. కాబట్టి తాకకుండా ఉన్న ప్రదేశంలో పెట్టి వదిలేసేయండి. ఎప్పుడు చెయ్యాలి, మంగళవారం రోజు మాత్రమే చెయ్యాలి. మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందు చేశారు అంటే చాలా మంచిది. ఆ రోజు చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ చేసుకుని ఈ కార్యక్రమం చేసేయండి. మార్నింగ్ కుదరలేదా, ఈవినింగ్ 5:40 నుంచి 6:45 లోపు చేసేయండి. ఇక ఈ మంగళవారం చేశారు మీరు, ఈ మంగళవారం ఉదయం ఈ ఉప్పు పెట్టారు, ఉప్పులో ఈ పేరు రాసి, నెక్స్ట్ మంగళవారం కూడా అదే సమయానికి ఈ ఉప్పును చేంజ్ చేసి, అంటే అందులో ఉన్న పాత ఉప్పుని పారే నీళ్లు ఉంటే అందులో పడేయండి, అలా లేదు అంటే ఒక
బకెట్లో నీళ్లు కొద్దిగా పోసి ఉప్పు వేసి కరిగాక ఒక చెట్టు మొదట్లో ఎక్కడైనా పోసేయండి, లేదా ఎక్కడ తొక్కని చోట వేసేయండి. మళ్ళీ ఈ బౌల్ కడిగేసి మళ్ళీ యథావిధిగా చెయ్యండి. లేదు మీరు ఆ మంగళవారం సాయంత్రం చేశారు, నెక్స్ట్ మంగళవారం సాయంత్రం దీన్ని కదిలించండి. ఇలా ఎన్ని రోజులు 3 మంగళవారాలు చేయండి. 3 మంగళవారాలు చేసి మీరు చూడండి మీ అప్పు ఎలా తీరుతుందో, మీరు ఇచ్చిన డబ్బు మీకు ఎలా మీ దగ్గరికి వస్తుందో. చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ అండి. ఉప్పు రెమెడీ అస్సలు వదులుకోవద్దు. ఏముందిలే అని కొట్టి పారేయద్దు. చిన్న ప్రయత్నమే కదా, చేసి చూడండి, కొండంత రిజల్ట్ మీరు చూస్తారు.